సింగర్ మంగ్లీ కేసు పెద్ద ఎత్తున మీడియాలో చర్చగా నిలిచింది. ఎందుకంటే ఇందులో 2 కోణాలు మనం చూడొచ్చు. ఒకటి ఫైనాన్షియల్ క్రైమ్ చేయడం, ఒక ఇన్ఫ్లుయెన్స్ కలిగిన పర్సన్ ఫైనాన్షియల్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వడం. 2 పోలీసులు ఒక అడ్వకేట్తో ప్రవర్తించిన తీరు. ఈ 2 కూడా ప్రచార మాధ్యమాల్లో ప్రసారం అవుతున్నాయి, ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసాయి. ఇందులో మొదటిది ఫైనాన్షియల్ క్రైమ్ గురించి చూస్తే ఇది మొదటిది కాదు. ఇలాగ చాలాసార్లు మన రాష్ట్రాల్లో కానివ్వండి, దేశంలో కానివ్వండి జరుగుతూనే ఉంది. ఇన్ఫ్లుయెన్స్ కలిగిన ఎవరైతే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ప్రజల్ని మభ్యపడుతూ వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తూ మోసం చేస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా ఈజీ మనీ వలలో పడి ఈ విధంగా మోసపోతూనే ఉన్నారు. అయితే ఒకటి, ఇప్పుడు ప్రస్తుతం అది అంతా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి పూర్తి వివరాలు అనేవి ముందు బయటపడతాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఒక పోలీస్ ఆఫీసరు అడ్వకేట్తో నడుచుకున్న తీరు గురించి. ఎందుకంటే పోలీసులు ఎప్పుడూ కూడా బయాస్డ్గా ఉండకూడదు. వాళ్ళు బాధితులకి అనుకూలంగా ఉండాలి, బాధితులకి ఒక భరోసా కలిగించాలి. బాధితులు ఎప్పుడైతే ఒక అడ్వకేట్ను సంప్రదిస్తారో ఖచ్చితంగా అడ్వకేట్ ఆ బాధితుల ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళకి రిలీఫ్ కలగడానికి అన్ని దారులు కూడా తెరిచి చూస్తారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది సర్వసాధారణం. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక న్యాయవాదికి కనీస గౌరవం ఇవ్వకుండా అతన్ని అవమానపడేలా అందరి ముందు కూడా బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి మీడియా ముందు ముఖ్యంగా ఆయన్ని అగౌరవపరచడానికి ఏదైతే చర్యలు చేశారో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఖండించాల్సిందే. ముఖ్యంగా న్యాయవాదులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆ న్యాయవాది సుబ్బు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి అండగా నిలబడుతున్నారు అన్న విషయం ప్రచార మాధ్యమాల్లో మనందరం చూస్తూనే ఉన్నాం. అది చెయ్యాలి కూడా. ఎందుకంటే న్యాయవాది సామాన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కేసులు వాదిస్తున్నప్పుడు, ముఖ్యంగా బాధితుల పక్షాన్ని నిలబడినప్పుడు ఆ న్యాయవాదినే టార్గెట్ చేసి అవమానిస్తే వీళ్ళకి కాన్ఫిడెన్స్ పోతుంది కదా. బాధితులకి, నిందితులకి ఏమొచ్చి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, బాధితులను ఏమొచ్చి అవమానకరంగా చేయడం, బాధితుల పక్షం నిలబడ్డ న్యాయవాదిని అవమానించడం, ఇవన్నీ కూడా శిక్షార్హం. ఈ సంఘటన ద్వారా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్. అబ్యూజ్ ఆఫ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు క్రైమ్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్ని కార్యాలయాలకి, ప్రభుత్వ కార్యాలయాలకి ప్రజలు ఏ విధంగా ధైర్యంగా వెళ్తామో అదే విధంగా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళవచ్చును. ఒకవేళ పోలీస్ స్టేషన్లో మీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన, మిమ్మల్ని కొట్టినా, తిట్టినా, మిమ్మల్ని బెదిరించిన, మిమ్మల్ని ఇల్లీగల్గా నిర్బంధించిన, ఇవన్నీ కూడా శిక్షార్హం. ప్రతి పౌరుడికి కూడా గౌరవంగా జీవించే హక్కు ఉంది. ఆ హక్కులకి విఘాతం కలిగించిన, మీ ప్రైవసీకి విఘాతం కలిగించిన, ప్రజల ముందు ముఖ్యంగా మీడియా ముందు మిమ్మల్ని అగౌరవపరిచిన మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎవ్వరూ కూడా భయపడకండి. ఈ రోజున ఆ ఆఫీసర్ ఎవరైతే అనుచితంగా ప్రవర్తించారో ఆయన శిక్షలు ఎదుర్కొంటున్నారు కదా. న్యాయస్థానానికి వెళ్ళి సమాధానం చెప్పుకోవాలి కదా. అందుకనే ప్రజలు కూడా మీ హక్కుల గురించి మీరు తెలుసుకోండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా సందర్భాల్లో మేము చూస్తూనే ఉంటాం, చాలా భయపడిపోతారు, పానిక్ అయిపోతారు. అలా భయపడకండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు న్యాయవాదిని కూడా తీసుకెళ్లే హక్కు మీకుంది. న్యాయవాదిని సంప్రదించండి. న్యాయవాదితో కలిసి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఒకవేళ మిమ్మల్ని బెదిరించి ఏదైనా మీ చేత సంతకాలు సేకరించినా కూడా అవన్నీ కూడా మీరు కోర్టులో చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా స్టేట్మెంట్స్ ఇచ్చినట్లయితే కూడా పోలీస్ స్టేషన్లో భయపెట్టి మిమ్మల్ని బెదిరించి వాళ్ళు తీసుకున్నట్లయితే కూడా అది సబ్మిసిబుల్ కాదు కోర్టులో. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ తెలియక చాలామంది సాధారణ పౌరులు పోలీస్ స్టేషన్ అంటే భయపడిపోయి వాళ్ళ హక్కులు వాళ్ళు తెలుసుకోకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే సదరు ఆఫీసర్ ఉన్నారో ఆయన న్యాయస్థానం ముందు నిల్చోవాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. ఎందుకని ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది, అసలు ఆ విధంగా ఎందుకు అసలు
ఏ చట్టం ప్రకారం ఆ విధంగా ఆయన చేశారు? ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఏంటి? మనం తాగి ఏదైనా వాహనాన్ని నడిపినట్టయితే ఎదుటి వాళ్ళకి మన వల్ల ఒకవేళ యాక్సిడెంట్లు అయ్యి గురయ్యి ప్రాణాలకు అపాయం కాబట్టి మనం చెక్ చేస్తాం, అదంతా సెపరేట్. కానీ పోలీస్ స్టేషన్కి బాధితులతో ఒక న్యాయవాది వస్తే అసలు చెక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఏమైనా ఈయన పట్ల అనుచితంగా ప్రవర్తించారా? ఒకవేళ అలా ప్రవర్తించినట్లయితే దానికి సాక్ష్యాలు ఉన్నాయా? అలాగే ఒకవేళ టెస్ట్ చేయాల్సి వచ్చినట్టయితే అవి పక్కకి తీసుకెళ్ళి టెస్ట్ చేయాలి తప్ప ఇలా మీడియా ముందు కావాలని చెప్పి చేయడం ఏంటి? ఇవన్నీ కూడా ఆయన చెప్పుకోవాలి రేపొద్దు న్యాయస్థానం ముందు. ఒకవేళ ఆయన నిందితుల పక్షాన బయాస్డ్గా ఉన్నారా? వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఆశించారా? లేకపోతే ఏదైనా లాలూచీ పడ్డారా? ఇవన్నీ కూడా విచారిస్తుంది కోర్టు. అవసరమైతే సస్పెండ్ చేస్తుంది, న్యాయ విచారణ జరిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలుగా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సామాన్య పౌరుడు ఒకవేళ తాగి ఉన్నట్టయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చునా అని చెప్పేసి. ఖచ్చితంగా మీ పట్ల ఏదైనా ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, మీకు ఏదైనా సరే ఎవరైనా మీ పైన దాడి చేసినా అలాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళొచ్చు. అయితే అక్కడికి వెళ్ళి మిస్బిహేవ్ చేయడం కానివ్వండి, అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం కానివ్వండి, వాళ్ళని తిట్టడం కానివ్వండి, ఇలాంటి పనులు అయితే మాత్రం చేయకూడదు. ఏదైతే మిగతా ప్రభుత్వ కార్యాలయాలకి మనం వెళ్తామో, పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తామో అదే విధంగా వెళ్ళొచ్చు. పబ్లిక్ ప్లేసెస్లో మనం ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఏ విధంగా అయితే శిక్షలు పడతాయో అదే విధంగా పోలీస్ స్టేషన్లో కూడా అంతే. మీరు డీసెంట్గా బిహేవ్ చేసినంత వరకు కూడా మీ పట్ల పోలీస్ వాళ్ళు ఏమీ చేయడానికి లేదు చట్ట ప్రకారం. ఒకవేళ మీరు ఇండీసెంట్గా బిహేవ్ చేసినట్లయితే మాత్రమే వాళ్ళు మీ పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు బాధితులు అయ్యారనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ మీరు తాగినా కూడా. కానీ సామాన్యంగా తాగి కావాలని పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళరు కదా. అలాంటి పరిస్థితి వచ్చినా కూడా మీరు భయపడక్కర్లేదు అన్న విషయం నేను మీకు చెప్తున్నాను. అంతేగాని మీరు తాగి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పట్లేదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి పౌరుడు కూడా మీకున్న హక్కులతో పాటు బాధ్యతలు కూడా విస్మరించకూడదు. అది చాలా ముఖ్యం. ఎంతసేపు హక్కులు అనడమే కాదు, బాధ్యతగా కూడా ఉండాలి. సో ఆ విధంగా నడుచుకోవాలి. ఒకవేళ మీ పైన ఏదైనా దాడి జరిగినట్లయితే, అయ్యో నేను తాగున్నాను కదా, ఇప్పుడు నేను వెళ్తే నాకు టెస్టులు చేస్తారేమో, నా మీదే కేసులు వేస్తారేమో అని మాత్రం భయపడకండి. ధైర్యంగా వెళ్ళండి, గౌరవంగా ప్రవర్తించండి అక్కడికి వెళ్ళి. అది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. న్యాయవాదులే కాదు, న్యాయవాదుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూనే కాదు, సాధారణ పౌరుల పట్ల అనుచితంగా ప్రవర్తించినా కూడా న్యాయస్థానాలు అనేవి మీ పట్ల బలంగా నిలబడతాయి అన్న విషయం నేను మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక న్యాయవాదుల గురించి వస్తే, చాలా సందర్భాల్లో దాడులను ఎదుర్కొంటున్నారు పోలీస్ స్టేషన్లకి. అలాగే నిందితులు కూడా దాడులు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి బాధితులు ఎవరి పట్ల అయితే కేసు వాదిస్తున్నారో వాళ్ళు కూడా దాడులు చేస్తారు. ఇలా ఎన్నో దాడులకి గురవుతున్నారు న్యాయవాదులు. వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళ బాధ్యత ఏంటంటే, కేసులు వచ్చినప్పుడు ఆ క్లయింట్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్తే కనీసం గౌరవం ఇవ్వడం అనేది పోలీస్ స్టేషన్లో పోలీసుల బాధ్యత. అది ఎందుకంటే మీరు న్యాయస్థానాలకు వచ్చినప్పుడు మీకు ఆ విధంగానే గౌరవిస్తున్నారు కదా న్యాయవాదులు. పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోకుండా ఒకరినొకరు అవమానించుకునే రీతిలో ఈ విధంగా ప్రవర్తించినట్లయితే ప్రజల ముందు చులకనైపోయేది ఎవరు? ఈ విషయాలు కూడా పోలీసులు ఆలోచించాలి. అలా అని చెప్పి అందరు ఆఫీసర్స్ అలా ఉంటారని కాదు. న్యాయవాదులు అనేసరికి గౌరవించి అద్భుతంగా రిసీవ్ చేసుకొని వాళ్ళ కేసులను సున్నితంగా విని బాధితుల పక్షాన్ని నిలబడిన ఎంతోమంది మంచి పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. అలా ఉండడం వల్ల ఎన్నో కేసుల్ని సులభంగా పరిష్కరించగలుగుతున్నాం. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి న్యాయం చేయగలుగుతున్నాం. సో ఆ విధంగా పరస్పరంగా కూడా ఒకరినొకరు గౌరవించే రీతిలో ఉండాలి తప్ప ఇలా పలుచునైపోయేలా ఉండకూడదని చెప్పి ఇది అంటే ఒక సామరస్యమైన వాతావరణం అనేది అటు పోలీసులు ఇటు న్యాయవాదులు ఇద్దరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి గౌరవంగా ఉండాలని చెప్పి, ఒకరి పట్ల ఒకరు గౌరవంగా ఉండాలని చెప్పి మనందరం కూడా ఆశిద్దాం. అలాగే ఈ కేసు నిమిత్తం కూడా బాధితులకి న్యాయం జరగాలని, వాళ్ళు ఏదైతే డబ్బులు నష్టపోయారో అవన్నీ కూడా వాళ్ళకి రావాలని, ఈ కేసు నిమిత్తం కూడా ఎవరైతే మోసం చేశారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడాలని
మనందరం కూడా కోరుకుందాం. అలాగే ఎవరైతే అనుచితంగా ప్రవర్తించారో ఆఫీసర్, ఆయనకు కూడా న్యాయస్థానం సరైన రీతిలో సమాధానం చెప్తుందని మనందరం కూడా ఆశిద్దాం. సత్యమేవ జయతే.